హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం సీరియల్లోని 19వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి 19వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా. శ్రీవల్లికి సుబ్బయ్య గారు కాలేజీ రోజుల్లోనే తనని ఆరాధిస్తూ కవిత రాశారని తెలిసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో మళ్ళీ సుబ్బయ్య గారిని 2 చోట్ల ఒకేసారి చూశామనే పుకారు పుడుతుంది. నిజం తెలుసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళిన భద్రయ్య గారు కూడా భార్యాభర్తలిద్దరూ అదే విషయం మీద తగుపడుతూ ఉండటం చూసి ఏమీ తెలియక వెనుదిరుగుతారు. పొద్దున్నే రామానికి ఫోన్ చేస్తుంది నందు. నందు ఎందుకు ముగ్గుల గురించి అంత ఉపోద్ఘాతం చెబుతుందో తెలియక రామం తికమక పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో 19వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా. నందనవనం సీరియల్లోని 19వ భాగం. ఎదురుగా లేకపోయారు కాబట్టి బ్రతికిపోయారు, లేకపోతే మీ మీద పడి జుట్టు పీకేసేదాన్ని. ఎందుకంత కోపం? నీ ఇష్టాన్ని మీ అమ్మలా మేమెవ్వరం కాదనమని చెప్పడం కూడా తప్పేనా? తప్పు మీది కాదు, నాది. మీది అర్థం కానంత మందబుద్ధా, లేక అర్థం కానట్లుగా అమాయకత్వం చూపిస్తున్నారా? అసలు నేనే సరిగ్గా చెప్పలేకపోతున్నానా ఏమిటో నాకు తెలిసి తెలియనట్లుగా ఉంది అంది నందు అతన్ని మాటల్ని అనుకరిస్తున్నట్లుగా. అవునా, అయితే సమస్య ఏముంది? చక్కగా ముగ్గులు గోల మానేసి ఇంకేమైనా కబుర్లు చెప్పకూడదు. ముగ్గుల గోల వదిలేయాలా? ఈ గోల వెనక ఉన్న నా మనసులోని ఆరాటాన్ని తెలుసుకోవచ్చుగా. ఏదైనా నేనంత తేలిగ్గా వదలను. ఈ ముగ్గులు ముచ్చట ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? మీ ఇంటి ముందు ఓ ముగ్గు వేసి, ఇంకా సరదా తీరకపోతే మీ వీధిలో నీళ్ళన్నింటి ముందు వేసి, మా ఇంటికి తిరిగి రావటానికి కాదు, మీ ఇంట్లోనే ఉండాలంటే ఓ పద్ధతి అంటూ ఉందిగా, అదెప్పుడు అని మిమ్మల్ని అడగాలనే. సరే, వివరంగా చెప్పేశానుగా. మీరు ప్రస్తావించిన బొగ్గుల సంగతి, వాటిని రాజేస్తే నులివెచ్చని హాయిని కలిగించే సెగలు రేగుతాయి తెలుసా. ఏ మాటనైనా మనకు నచ్చిన మలుపులోకే మళ్లించగల నేర్పు ఉండాలి. హబ్బా, నీ మాటల వెనుక ఇంత చక్కటి మర్మం ఉందని ఇప్పుడు బాగా అర్థమై, నిజంగానే బొగ్గులు రాజేసే అవసరం లేకుండానే నులివెచ్చని హాయి రగులుతోంది. అయితే మా అమ్మకు చెప్తాను, తొందరగా మీ ఇంటికి వెళ్ళి ఆ ఏర్పాట్లేదో చూడమని. అలా చేయమని నువ్వే చెప్పావన్న సంగతి మాత్రం చెప్పనులే అంటూ నవ్వాడు. మా అమ్మ నిన్న సాయంకాలం ఎవరితోనో మాట్లాడుతూ మరి ఏ సందర్భం వచ్చిందో తెలియదు కానీ ఎల్లుండి చాలా మంచి రోజని చెప్పటం విన్నాను. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఎల్లుండి భోజనానికి రమ్మని పిలిచినట్లుగా చెప్పండి, సరేనా? సరే, అలాగే చెప్తాను. మా వాళ్ళకి మంచి రోజులు పట్టింపు లేదు కాబట్టి ఆ సంగతి లేకుండానే ఈ విషయం ఒకటి చెప్తే సరిపోతుంది. అయినా భోజనానికి రావటం అంటే అమ్మా నాన్న వాళ్ళు పిలిస్తేనే బాగుంటుంది కదా. మాకు అలాంటివేం పట్టింపులు లేవులే, నేను చెప్పినా సరిపోతుంది. అమ్మకి ఇప్పుడే చెప్తా. ఆ మాటలు పూర్తి కాకముందే అక్కడికి వచ్చిన శ్రీవల్లి, ఎవరితో ఎంత పొద్దున్నే మాట్లాడుతున్నావు? అమ్మతో చెప్తానని కూడా అన్నావు అంటూ కొడుకుని ఆరా తీసింది. అదే నందు ఫోన్ చేసిందమ్మా. ఏదో మన ఇంటి ముందు ముగ్గు వేయాలని సరదా కలిగితే వాళ్ళ అమ్మగారేమిటో కోడలిగా బాధ్యత తీసుకున్నాక అంటూ ఏదో అందని చెప్తూ ఎల్లుండి భోజనానికి వాళ్ళ ఇంటికి వస్తే అవన్నీ మాట్లాడుకోవచ్చని అంటోంది. తత్తరపడుతూ సగం మాటలు మింగేస్తున్నట్లు మొహమాటంగా ఏదేదో చెప్తున్న రామం వైపు ఆవిడ చిరునవ్వుతో చూసి, సరేలే, నాకు అర్థమైందిలే, అలాగే వెళ్ళొద్దాం అనేసింది. రామం చాలాసేపు అటూ ఇటూ దొర్లుతూ పక్క మీదే ఉండిపోయాడు. మనసులో నుండి నందు మాటలు మధురమైన గుసగుసలుగా వినిపిస్తూనే ఉన్నాయి. 2-3 రోజులకొకసారి అయినా ఇద్దరూ కలిసి ఏవేవో పనుల పేరున తిరుగుతూనే ఉంటారు. ఇక ఇంటి పట్టున ఉన్నప్పుడు తనతో కలిసి కలల విహారమే. నిజానికి వాస్తవం కంటే కలల్లో మునిగి తేలటమే బాగుంటుందని అంటారు. ఏమో, తనకి మాత్రం వాస్తవంలో ఇంటా బయట నందు సాన్నిహిత్యమే బాగుంటుందనిపిస్తోంది. అమ్మ తరచూ అంటూనే ఉంటుంది, మనుష్యుల సంఖ్య పెరుగుతూ ఉంటేనే ఇంటికి నిండుదనం వస్తుంది. కోడలు, ఆ తర్వాత మనవలు, వాళ్లతో ఇళ్లంతా కళకళ్లాడే రోజులు త్వరగా రావాలి అని. దానికి నాన్న అవునంటూనే ఇంకా కొంచెం సమయం ఉందనిపిస్తోందంటూ జరుపుతూ వచ్చారెన్నాళ్ళు. ఇప్పుడు నందుయే సూచన చేసింది కాబట్టి ఇక అమ్మా నాన్న అంగీకరించక తప్పదు. అంటే నందు తొందరలోనే తమ ఇంటికి వచ్చేస్తుంది, వసంతాన్ని వెంట పెట్టుకుని. అతని పెదవులపైకి కనీ కనిపించని చిరునవ్వుల దొంతర వచ్చేసింది. ఆ ఆలోచనతో దుప్పటి విసిరికొట్టి మంచం మీద నుండి ఉత్సాహంగా లేచాడు.
ఏదో తెలియని ఉల్లాసంతో అతని మనసంతా నిండిపోయింది. భద్రయ్య గారింటికి భోజనానికి వెళ్లాలనే ఉద్దేశంతో శ్రీవల్లి ఇంటి పనులన్నీ చకచకా ముగించేసింది. ఇంతలో ఎవరివో మాటలు వినిపించేసరికి బయటకొచ్చి చూసింది. అక్కడ అరుగు మీద కూర్చుని పున్నమ్మ, వాళ్ల వీధిలోనే ఉండే సరళ కనిపించారు. ఇద్దరూ సరళ వాళ్ల చేనుకు వెళ్ళి ఒక వారగా వేసిన వంగ మొక్కల నుండి లేత వంకాయలు ఇన్ని కోసుకొచ్చారట. కాసిన్నిక్కడా ఇచ్చిపోదామని దారిలో అలసట తీర్చుకోవటానికన్నట్లు కాసేపు కూర్చోవటము బావుంటుందని అక్కడ చేరామని చెప్పారు. సరళ ఇన్ని వంకాయలు ఇవ్వబోతే ఇన్నెందుకమ్మా అంటూ శ్రీవల్లి తమకు సరిపడా కాసిని తీసుకుని ఇంట్లో పెట్టి వచ్చి వాళ్లతో పాటు తను కూర్చుంది. పట్టు లంగా జాకెట్టుతో వాళ్ల వెంట వచ్చిన 4 ఏళ్ల పాపను చూసి ఎవరు అని అడిగింది శ్రీవల్లి. జడలో ఎర్ర గులాబీ పెట్టుకున్న ఆ పాప కళ్ళింత చేసుకుని పరిసరాలను పరిశీలిస్తూ సరళను ఆనుకుని కూర్చుంది. ఆ పాపను ముచ్చటగా చూస్తూ రమ్మన్మన్నట్లుగా శ్రీవల్లి చేతులు చాపింది. మా చెల్లెలు ఊరు నుండి వచ్చిందమ్మా, వాళ్ళమ్మాయే. నేను పున్నమ్మ పిన్నితో కలిసి బయలుదేరి వస్తుంటే తను వస్తానంటూ మారాన్ చేసి వెంటబడింది అంటూ సరళ ఆ పాప వివరాలను చెప్పుకొచ్చింది. శ్రీవల్లి ఆ పాప వైపు ముద్దుగా చూస్తూ రావా అని అడిగింది. పున్నమ్మ చిన్నగా నవ్వేసరికి సరళ వెంటనే అడిగింది, ఎందుకు నవ్వుతున్నావు పిన్ని అని. ఏదో గుర్తుకొచ్చి అంతేలే అంది పున్నమ్మ. అదేమిటో మాకు చెప్పకూడదా, మేము నవ్వుకుంటాంగా. సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తాలే. ఆ మధ్య మా వాడి దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుండి ఏవైనా అమెరికా కబుర్లు చెప్పమని అడిగిన వాళ్లే ఆ తర్వాత అబ్బో ఈవిడగారికి బడా ఎక్కువైంది, మాటి మాటికి అమెరికాలో ఉండగా అంటూ ఉదరగొడుతోందని నవ్వుకుంటున్నారన్న కబురు విని ఇక అలా చెప్పడం మానేశా. అయినా మనం ఏం చేసినా వెనక నవ్వుకునేవాళ్ళు వెక్కిరించేవాళ్ళు ఉండనే ఉంటారు. ఎవరికి ఇబ్బంది కలిగించినంతవరకు పర్వాలేదు, మన ఇష్టం మందే అనుకుని చేసేయడమే ఏదైనా అనిపించింది. ఈ ఆలోచన రాగానే నేను నా ధోరణి నాదే అన్నట్లుగా ఉంటున్నాననుకో. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అక్కడున్నప్పుడు ఓసారి మా వాడి కుటుంబంతో నేను ఓ షాపింగ్ మాల్కి వెళ్ళానా. నేను తిరగలేకపోతుంటే అక్కడ ఓ చోట నన్ను కూర్చోబెట్టి అందరూ అటువైపు ఉన్న షాపులోకి వెళ్ళారు. నాకు కొంచెం దూరంగా వెళ్తున్న వాళ్లల్లో ఒక అమ్మాయి నన్ను చూసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది. నా కట్టుబొట్టు వాలకం చూసి పరిహాసంగా నవ్విందనిపించి మనసు చివుక్కుమంది. మా వాడొచ్చి ఎందుకలా ఉన్నావంటే ఇదే చెప్పాను. పరిహాసంగా కాదు, ఇక్కడ కొందరు పలకరింపుగా అలా నవ్వుతారులే అని చెప్పాడు. కానీ నాకు నమ్మకం కుదరలేదు. నేను చిన్నబుచ్చుకున్నానని అలా సర్ది చెప్పాడనిపించింది. మరి ఆ అమ్మాయితో పాటుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నన్ను చూసి కూడా ఈ అమ్మాయి మాత్రమే ఎందుకు పలకరించినట్లుగా అలా నవ్వుతుంది? తప్పకుండా పరిహాసంగా మాత్రమే నవ్వి ఉంటుందని నాలో నేనే తీర్మానించుకున్నాను. గంటు పెట్టుకున్న నా మొహాన్ని గమనించి మా వాడు అలా ఊరడించాడనే నాకు అనిపించింది. ఇంతలో ఎవరో ఇద్దరు చిన్నపిల్లలతో అక్కడికి వచ్చి కూర్చున్నారు. రబ్బర్ బొమ్మలా బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పిల్లని చూసేసరికి నాకు చాలా ముచ్చటగా అనిపించి చిన్నగా నవ్వాను. ఆ అమ్మాయి తల్లి భుజం మీద నుండే నన్ను చిరునవ్వుతో చూసింది. షాపు నుండి బయటకు వచ్చిన మా కోడలు నన్ను గమనించింది కాబోలు నా దగ్గరకు వచ్చి, ఆ చిన్నపిల్లని మీరు అలా వెక్కిరిస్తున్నారు ఎందుకు? వాళ్ళమ్మ చూసి గోల్ చేసిందంటే అబ్బో అదో పెద్ద గొడవ అవుతుంది అంది మెల్లగా. నాకు విడ్డూరంగా అనిపించాయి ఆ మాటలు. బాగుంది, చిన్నపిల్లని చూసి ముద్దుగా అనిపిస్తే నవ్వుతూ చూడమా, అది తప్పేనా అని రెట్టించాను. కాదా మరి, ఇక్కడ ఇంతమంది అలా చూసి వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళిపోతున్నారే గాని ఎవరూ నవ్వలేదుగా, మురిపెంగానో ముచ్చటగానో అని ఆ చిన్నపిల్ల తల్లికి తెలియదుగా. మీరేదో మాయ చేసే బాపతను అనుకునే అవకాశం ఉందిగా అని ఎదురు అడిగింది. అక్కడ పద్ధతులు ఇంత విచిత్రంగా ఉంటాయా అని నేను బిత్తరపోతుంటే అప్పుడు మా కోడలు నవ్వుతూ వివరం చెప్పింది. ఇందాక మిమ్మల్ని చూసి ఎవరో అమ్మాయి పలకరింపుగా నవ్విందంటే మీరు నమ్మలేదు. మీ కట్టుబొట్టు చూసి వేళాకోళంగా నవ్విందేమోననే అనుమానం మాత్రం మీకు తీరనే లేదని మీ అబ్బాయి చెప్పారులేండి. చూసారా మరి, మీరు మామూలుగా చిన్నపిల్లని చూడగానే ముచ్చటపడి నవ్వారు. అలాగే ఇక్కడ కూడా కొంతమంది కొత్త వాళ్ళనైనా సరే పలకరించి విష్ చేస్తున్నట్లుగా చిరునవ్వుతో చూస్తారంతే అంటూ విపులంగా చెప్పుకొచ్చింది. అప్పుడు కానీ నా మనసు తేలిక పడలేదు. హాయిగా నవ్వుకున్నాను. ఇప్పుడు అదంతా గుర్తుకొచ్చి మళ్ళీ నవ్వొచ్చింది అంతే అంటూ పున్నమ్మ చెప్పడం ముగించింది. మిగతా వాళ్ళిద్దరూ కూడా బాగుంది అంటూ నవ్వు మొహాలతో చూశారు. కాసేపు కూర్చోండి, నేను మీతో కలిసి వస్తాను. మీరెళ్లే దారి వైపేగా భద్రయ్య అన్నయ్య గారిల్లు అంటూ లోపలికి వెళ్ళిన శ్రీవల్లి 5 నిమిషాల్లోనే రెడీ అయి వచ్చింది. మీరు మాతో వస్తారా అన్నారు వాళ్ళిద్దరూ. కొంచెం ఎండగా కూడా ఉంది, మీరు నడవడం ఎందుకని అంటున్నాం అంటూ నసికారు. శ్రీవల్లి నవ్వింది.
ఏం నీరెండలా ఉంది, అంతేగా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ 4 అడుగులు నడిచి వెళ్ళడమే బాగుంటుంది కదా అంటూ ఎదురడిగింది. అది కాదమ్మా, మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కార్లలో తప్ప తిరిగిన వాళ్ళు కాదు కదా, అలవాట్లేని పని కదా, కష్టంగా ఉంటుందని అలా అనిపించింది. మారిన పరిస్థితుల వల్ల మీరు ఈ ఊరొచ్చి ఇలా కష్టపడాల్సి వచ్చింది. సుబ్బయ్య గారేమో పొలం పనులు చేయడం, మీరేమో పొలానికి అన్నము పట్టుకెళ్ళడం ఆశ్చర్యంగా ఉంది మా అందరికీ అంటూ సరళ నిట్టూర్చింది. పున్నమ్మ అదే ధోరణిలో అంది. విధిరాత అంటే ఇదేను, మహామహా పాండవులంతటి వాళ్ళకే వనవాసం అజ్ఞాతవాసం తప్పలేదు, చివరకు సీతారాములకు అంతే కదా. శ్రీవల్లి వాళ్ళిద్దరి మాటలకు చిరునవ్వు నవ్వింది. ఈ ఊరుకు రావటం, మీ అందరితో కలిసి బ్రతకటం మేం కోరుకున్నదే కాబట్టి మాకేం కష్టంగా లేదు. కావాలనుకుంటే ఏవో ఉద్యోగాలు దొరక్కపోవు, వ్యాపారాల ఆలోచన చేయొచ్చును, కానీ ఏదైనా ఇక్కడే చేయాలనుకున్నాం కాబట్టి వ్యవసాయం బాగుంటుందనిపించింది. మావాడు ఇంకో విధమైన ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా అంటూ ఇద్దరి వైపు చూసి మళ్ళీ అంది. కారులో రైమని దూసుకెళ్ళినా, కాలినడకని నిదానంగా సాగినా 2 విధానాల్లోనూ ఆనందం ఉందనుకుంటే సమస్య ఏమీ ఉండదు. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా కుటుంబంతో కలిసి ఉంటే చాలు, అదే ఆనందం అని భావించేవాళ్లమే మేమంతా. అందుకే ఏ కష్టమూ అనుభవిస్తున్నట్లు లేదు. పైగా పోగొట్టుకున్నదేదో తిరిగి పొందినట్లుగా చాలా సంతృప్తిగానూ ఉంది. అవునా అన్నట్లు ఆశ్చర్యంగా చూసిన వాళ్ళిద్దరి వైపు సెలవు తీసుకుంటున్నట్లు చూసింది శ్రీవల్లి. భద్రయ్య గారింటి ముందు ఆగి తన కోసమే ఎదురుచూస్తున్నట్లు నిలబడిన 2-3 ఆడవాళ్లతో కలిసి వాళ్ళింటి లోపలకు అడుగులు వేసింది శ్రీవల్లి. వాళ్ళు చూపించిన మర్యాదలకు ఆపేక్షకు ఉక్కిరిబిక్కిరి అయిపోయిందో క్షణం. పూజగదిలోకి వెళ్ళి వాళ్లతో పాటు దేవుడికి దండం పెట్టుకోవడం లాంటివన్నీ పూర్తయ్యాక కాసేపు కబుర్ల కాలక్షేపం జరిగింది. భద్రయ్య భార్య చూపులకు చాలా అమాయకురాల్లా అనిపించింది శ్రీవల్లికి. ఎందుకో తెలియదు గాని కొందరు రూపురేఖలను బట్టి కల్లా కపటం తెలియని వ్యక్తులు అనిపిస్తారు. ఆవిడ శ్రీవల్లిని వదినగారు అని సంబోధిస్తూ చాలా మెల్లగా 1-2 మాటలు మాత్రమే పలికింది. అది మర్యాదల్లోని భాగంగానే. భద్రయ్య మాత్రమే మాటలు కలిపే బాధ్యతను తీసుకున్నట్లుగా ప్రవర్తించాడు. ముందుగా శ్రీవల్లిని కాసేపు ప్రశంసలతో ముంచెత్తి ఆమె మనసును ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. బాగా చదువుకున్నా ఏమాత్రం భేషజం లేకుండా ఆ ఊరి జనంతో కలిసిపోయిన తీరు తనకెంతో ముచ్చట కలిగించటమే కాదు, ఆమె వ్యక్తిత్వం పట్ల గౌరవాభిమానాలను పెంచిందంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఆ తర్వాత తెలివిగా సంభాషణను తనకు కావలసిన విధంగా నడిపించాడని శ్రీవల్లికి అనుమానం వచ్చింది. రామాయణంలోని శ్రీరాముడు తండ్రి మాటను జవదాటడని పేరు సంపాదించినట్లు ఈ కాలంలో మీ కొడుకు తల్లి ఇష్టాన్ని మన్నించడమే గాని ఎప్పుడూ వ్యతిరేకించడనే పేరు పొందినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నాడాయన. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఆమె భద్రయ్య మాటలకు అవునని అంగీకరిస్తున్నట్లు ఆనందంగా తలూపింది. తమ తల్లి కొడుకుల అనుబంధం అందరికీ ఆదర్శమంటూ ఆయన ప్రశంసించటం శ్రీవల్లికి ఆనందం కలిగించింది. తర్వాత సంభాషణ ప్రేమలు పెళ్లిళ్ల వైపు దారితీసింది. మీ అబ్బాయి రామానిది ప్రేమ వివాహమా, మీరు కుదిర్చిన సంబంధమా అని ఏదో యథాలాపంగా వాకప్ చేసినట్లుగా ప్రశ్నించేసరికి శ్రీవల్లి భద్రయ్యకు సగర్వంగా వివరించింది. మావాడికి పరమేశ్వరం గారి అమ్మాయి నందుతో ముందు నుండి పరిచయం ఏమీ లేదు. ఆ అమ్మాయే వచ్చి తన కాలేజీలోనే చదువుతున్నానన్న విషయం చెప్పే వరకు ఆ విషయం మావాడికి తెలీదు. మేము ఆ అమ్మాయిని చూశాం కదా, నచ్చటంతో వాళ్ళిద్దరికీ వివాహం జరిపించాలనే నిర్ణయానికి వచ్చాం. ఆ తర్వాత నుండి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగిందనుకోండి. అందుకే పై చదువుల ప్రసక్తి విరమించుకుని ఈ ఊళ్ళోనే ఏదో ప్రాజెక్టు ప్రారంభించే పనిలో ఉన్నాడు అంటూ చెప్పడం ముగించాక భద్రయ్య, అలాగా, ఇదంతా నాకు తెలియదమ్మా. మీరు పిల్లల ప్రేమను అంగీకరించారనుకున్నా. ఈ రోజుల్లో పిల్లలు తమ ప్రేమను ఒప్పుకోకపోతే నుయ్యో గొయ్యో చూసుకుంటామని బెదిరించడం రివాజ్ అయిపోయింది కదండి. అయితే మీరు అలా కాకుండా మీరు కుదిర్చిన సంబంధాన్నే మీ అబ్బాయి కాదనకుండా అంగీకరించేటట్లు చేశారు. అంతేలేండి, అదే మంచిది. ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఏముంది, వెనక ముందు ఏం ఆస్తుపాస్తులు ఉన్నాయో లేవో చివరికి చదువు సంధ్యా సంగతి కూడా గమనించరు. సరికదా, ఎప్పుడు ఎవరి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో ఎలా చెప్పగలం అంటూ వితండవాదన చేస్తారు. మీరు కూడా నా అలాగే ప్రేమ వివాహానికి వ్యతిరేకం అంతే కదమ్మా అని అడిగాడు. శ్రీవల్లి తల అడ్డంగా ఊపింది.
మీరు పొరబడ్డారు. మామూలుగా పెద్దవాళ్ళం మన పిల్లలకు సంబంధాలు నిర్ణయిస్తాం. ఆ తర్వాత వాళ్ళు ప్రేమగా సంసారాలు సాగించి సుఖంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే వాళ్ళంతట వాళ్ళుగా తమకు నచ్చిన వాళ్ళని ఎన్నుకుని ప్రేమించామని చెప్తే పెళ్ళికి అంగీకరించాల్సిందేనని నా అభిప్రాయం. మనకు నచ్చని విషయాలు అభ్యంతరాలు ఉంటే వివరించాలే తప్ప శాసించకూడదని నా అభిప్రాయం. పెళ్ళికి ముందైనా తర్వాతైనా ప్రేమ అనేది మాత్రం చాలా ముఖ్యం. అది ఉంటే ఏదో కొన్ని కష్టనిష్ఠూరాలు ఎదురైనా సహనంతో ఎదుర్కోగలుగుతారు. లేకపోతే ఏముంది, ఒకరినొకరు తప్పులెన్నుకుంటూ తన్నుకు చేస్తారు. వాళ్ళిష్టానికే ప్రాధాన్యత ఉండాలనేది నా అభిమతం. ఎదిగిన పిల్లలకు అన్ని విషయాలను వివరించటం, నచ్చ చెప్పాలనుకోవటం వరకు పెద్దలకు బాధ్యత తప్పకుండా ఉంటుంది. వారు మొండికేస్తే ఏ కష్టనిష్ఠూరాలకైనా వాళ్ళదే బాధ్యత అనుకుని పెద్దవాళ్ళు అంగీకరించడమే మంచిదని నా అభిప్రాయం. వివరంగా చెప్పిన శ్రీవల్లి మాటలు విని భద్రయ్య కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, అలాగా అమ్మా, నేనే మీ అభిప్రాయాలు వేరే అని ఊహించుకుని పొరబడ్డానన్నమాట అన్నాడు. ఆ తర్వాత ఏవో కొన్ని కబుర్ల తర్వాత భద్రయ్య ఇంకో విషయం ప్రస్తావించాడు. సుబ్బయ్య కులాల కుమ్ములాట కూడదని అంతటా అందరికీ నచ్చ చెప్తున్నాడా? పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుండి మొదలుపెట్టి కులాల తారతమ్యం ప్రాధాన్యత పనికిరావని మొత్తుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాడా? ఆ విషయం గమనించినా గమనించినట్లే పద్మనాభం ఎంత అపవాదు వేశాడో తెలుసునా? పైకి అలా చెప్తారు గాని మాటలు మాటలే, చేతలు మాత్రం వేరే అన్నట్లు కొడుకు పెళ్ళిని మాత్రం కులం గోత్రం ఆస్తి అంతస్తు అన్నీ చూసి అన్నీ ఉన్నవాళ్ళమ్మాయినే ఎన్నిక చేశాడని అంటున్నాడమ్మా. నిప్పుకు చెదలు పడతాయంటాం ఎంత తప్పు మాటో. సుబ్బయ్యకి కులాభిమానం అంటగట్టడమో అలాంటిదేనని నేను వాదించాను కానీ అది వేరే విషయం అనుకో అమ్మా. ఆ పద్మనాభానికి ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. తన వాదనే కరెక్ట్ అంటాడు. కొడుకు పెళ్లితోనే ఈ విషయం రుజువైందిగా అన్నాడమ్మా అంటూ భద్రయ్య నిట్టూర్చాడు. శ్రీవల్లికి ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది. అలా కలిసి వచ్చింది కానీ మేం కులం గురించి ఆలోచించలేదు. పిల్లలకు ఇష్టమైంది కాబట్టి సమస్య ఏమీ రాలేదు అంతే. దీన్నెవరైనా ఇంకోలా అనుకుంటే మనం చేయగలిగిందేముంది అనేసింది శ్రీవల్లి నిర్లిప్తంగా. ఇంతటితో నందనవనం సీరియల్లోని 19వ భాగం సమాప్తం. వచ్చే వారం 20వ భాగంతో కలుద్దాం.